నమస్తే అండి. రాజకీయాల్ని సంస్కారహీనమైన భాష కలుషితం చేస్తుంది. కనీసం అగ్రనాయకత్వంలోనైనా ఉన్నవాళ్ళైనా కాస్త హుందాగా మాట్లాడితే వాళ్ళ అనుచరులు వారి అనుచరులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు. అలాగే సోషల్ మీడియాలో గౌరవంగా మాట్లాడడం, రాయటం ఇట్లాంటివి జరుగుతాయి అని. అధినాయకత్వమే కట్టు తప్పితే అనుచరులు వారి అనుచరులు ఎలా మాట్లాడతారు అన్నటువంటిది గుర్తు చేసుకోవాలి. రాజకీయాల్లో తక్షణము మారాల్సింది భాషా సంస్కారం. ఏపీ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు, డీసీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ గారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎవరిని తీసుకున్నా కొన్ని సందర్భాల్లో అదుపు తప్పి మాట్లాడడం అంటూ జరుగుతుంది. రాజకీయంగా తమను తాము పలుచన చేసుకుంటున్నాము అనేటటువంటి దృక్పథాన్ని వాళ్ళు మరిచినట్టు ఉన్నారని అనుకుంటున్నారు. పరిపాలనలో లోపాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి మంచి భాషకు మించినటువంటి ఆయుధము వేరొకటి లేదని చెప్పాలి. సమస్యలను ప్రస్తావిస్తూ ఒక సంస్కార రహితమైనటువంటి పదాన్ని వాడినా సరే చివరికి అది బూమ్రాంగ్ అవుతుంది. మనం ఒకటి తిడితే అటువైపు నుంచి 10 తిట్లు గిఫ్ట్గా వస్తాయి అనేటటువంటిది గ్రహించాలి. చివరకు అసలు సమస్య పోయి ప్రయోజనం నెరవేరదు. తాజాగా విద్యా వ్యవస్థ ఎంతో లోపభూయిష్టంగా ఉందో దాన్ని చెప్పడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. అయితే ఆ పోస్ట్ చివరిలో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని ఉద్దేశించి పప్పు అనడం జగన్ స్థాయికి తగదనేటటువంటి కామెంట్స్ ఇప్పుడు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది అనడానికి ఏపీ ఈసెట్ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ అని చెప్పుకోవాలి. ఈసెట్ రిజల్ట్స్ వచ్చి 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజనీరింగ్ కాలేజు విద్యార్థులు క్లాసులు ప్రారంభమవుతాయి. ఇంజనీరింగ్ క్లాసులు. మరి ఇంజనీరింగ్ 2వ ఏడాదిలో అడ్మిషన్ల కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు పరీక్ష రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే గత నెల మేన ఈ రిజల్ట్స్ వచ్చాయి. మే 15న ఈ రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రక్రియ షెడ్యూల్ విడుదల కాకపోవడం, అడ్మిషన్లు వాటికి ప్రారంభం కాకపోవడం విద్యా వ్యవస్థలో దారుణమైనటువంటి పరిస్థితులకు మరో నిదర్శనం ఇది. అమాత్య మేలుకో, పప్పు నిద్ర వదులు. తనను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిత్యము సైకో అంటుండడంతో కౌంటర్గా పప్పు అంటే తప్పేముందని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నట్టున్నారు. ఇలా ఎవరికి వారు తమ వైఖరిని సమర్థించుకోవటం వల్లనే హుందాగా వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు. హుందాతనం పోయి అమాత్య మేలుకు అన్నంత వరకు కూడా జగన్ ఎంతో హుందాగా పోస్ట్ పెట్టారు. పప్పు నిద్ర వదులు అనడం అధమ స్థాయి రాజకీయాల్ని ప్రతిబింబిస్తుందని నెటిజన్లు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. పప్పు లాంటి చౌకబారు విమర్శలు చేయడానికి వైసీపీకి చెందినటువంటి ఇతర నాయకులు చాలామందే ఉన్నారు. వాళ్ళ స్థాయికి దిగజారి తనను తాను తగ్గించుకుంటున్నాననే మేలుకొలుపు జగన్లో కలిగితే మంచిది అంటున్నారు. నమస్తే.